మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ఎస్ నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేమనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగ సిద్ధలే మేము. చచ్చిపోరా ఏమైపోతుంది ఉండు. ఒక లీడర్ పరిగెత్తి పొడిచి కార్యకర్త మనుషులుగా బతకంటారా ఫస్ట్. ఎందుకు నీ లక్షలు నీ కోట్లు 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊర్లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి, అందరితో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాలా. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటూ నువ్వు ఈరోజు ఎట్లుంటు నువ్వు చేసిందేమే? 5 వస్తా, 2 వస్తా, 1 వస్తా. దానికి విలువ లేదా మనిషి? ఏమనే పో, వాడు పెద్ద బొచ్చుగాడు వాడు. నేను నీ కూడా ఉండి నీకు అన్నీ చేసి 2-3 ఏళ్ళు నీకు ఏం కావాలని చూస్తున్నాయి. నాది ఒక సమస్యని, నీ సమస్యకి ఎప్పుడు రానులే, ఇప్పుడు సమస్య అది. మా ఊర్లో సమస్యను వస్తే మనకి చెప్పంటావంటే వాడెంత పిల్ల, నా కొడుకు అంత వయసు ఉంది. వాళ్ళ అప్పుడు నేను ఫ్రెండ్షిప్. మనకి చెప్పంటావంటే నీకు ఎంత నెమ్మెక్కింటే ఎట్లా మాడితే నువ్వు మనుషుల్ని అన్నా 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 నమ్మితిని. ఇప్పుడు నన్ను కొడితే ఎవరు దిక్కుడా? చంద్రబాబు మనిషే కదా, నన్ను కొడితే ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పినా? నీకు సేఫ్టీ ఏదో డబ్బులు ఉంది, బాగా సంపాదించుకుంటే ఎత్తుకుపోయి ఏడ కూర్చుండేమో చేస్తూ ఉండవు. నేనేం చేయాలి ఇప్పుడు? నేను నమ్ముకునే అనుకున్నావు నువ్వు? మనుషులు నమ్మాలి నా ఫస్ట్. ఎవడు మనకు అయినోడు కానుని ఏమో అంటూ మన ఎప్పుడు ఎలక్షన్లో అంతా నా కొడుకులే, వాళ్ళు తక్కువ నా కొడుకులు కాదని చెప్పేసాను. ఏమన్నా తిరుపతి పిల్లలు కొడితే 2 కేజీలు పంపిస్తాను మీ ఇంటికి. ఏమన్నా చేయంటే నా ఇంటి నా బిడ్డలాగా పెంచుకున్నా మంచి కోడి పుంజుని కోసి నీకు భోజనం పెడితే ఎప్పుడు అడ్డం ఆడకుండా నువ్వేం చేద్దానికి అనుకోండి. నా నోట్లో మాట్లాడి వస్తుందో ఎట్లా నా కొడుకో మీకు బాగా తెలుసు. దీనికి పైన నీ చరిత్ర క్లోజు. ఊరికి ఎందుకు రామాయణం? నాకు తెలిసి సుధీరానికి వస్తే గిన ఉప్పానికి ఏమైనా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఉండే నా కొడుకులు మొత్తం టోటల్గా కలెక్షన్ చూసుకుంటారు. కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. నేను ఇంకా ఎవరికి మరి పెద్ద మిమ్మల్ని నమ్మా, మీరు ఇప్పుడు పరిగెత్తేస్తే మనుషుల మీరు నాకు అర్థం కట్టు. నా కొడుకు నమ్మి ఇదే బతుకు, మాకు నా బతుకు మేమే, నా బతుకులే ఇంత. దీనికి పైన మారి కరెక్ట్గా మనకైన మనుషులు ఎవరన్నా చూసుకొని ఎక్కినిగా బేస్ చేసుకుంటూ బతికేనా కానీ బతుకన్నా, లేదని నీ కర్మ. నేనేం చెప్పాలి ఖర్చు చెప్తా ఉండ. చాలా దరిద్రంగా చేస్తారు మీరు. 7 నుండి దాన్ని ఆడ తీసుకొస్తుంది. 7 నుండి వైసీపీ పార్టీ 150 సీట్లలో వైభవంగా ఉండే ప్రతి నా కొడుకు జనాలను కడుపున పోపించి లాస్ట్కి బ్లేమ్ చేసినారు. దాముకునే దాకా వస్తుంది కదంట్రా దరిద్రులారా, మనుషా మీరు. నేను దాముకోనరా, నేనేం తప్పు చేయలే, నేను దాముకోను. పులి లేక ఉంటుంది ఎప్పుడు కానీ ఖచ్చితంగా, డౌట్ ఏం లేదు. ఎందుకంటే నా కష్టం తింటాండ. ఎవరిని ఆమర్చలే, ఎవరిని గలాటి పెట్టలే, ఎవరిని కుట్లే, ఏమి చేయలే. ప్రతి కార్యకర్త అలా ఉంటే, నిజాయితీగా బతికింటే ఈరోజు ఈ బతికేందుకు వస్తున్నారా? పార్టీని మొత్తం నాశనం చేస్తారు నా కొడుకులు మీరు.